హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం సర్కిల్స్లో సెకండ్ వీడియో చేసుకోబోతున్నాం. ప్రాబ్లం: ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ ఈస్ -7, 1 అన్నాడు. సపోజ్ నేను సర్కిల్ని డ్రా చేస్తున్నాను. సర్కిల్ డ్రా చేశాక ఓ సెంటర్ ఇచ్చాడు. సెంటర్ ఎంత ఇచ్చాడు అంటే -7, 1 అన్నాడు. విచ్ పాసెస్ త్రూ ద పాయింట్. ఒక పాయింట్ అనేది ఇక్కడ నుంచి పోతుంది అనుకుందాం. ఆ పాయింట్ -4, 3 అన్నాడు కాబట్టి -4, -3 అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ పాయింట్‌కి మధ్యలో ఏమైనా లింక్ ఉందా? అంటే ఓ 2 పాయింట్లు తెలిసినప్పుడు ఇదొక పాయింట్ తెలిసినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చని నాకు తెలుసు. సో, వీటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తా నేను. మరి అదే డిస్టెన్స్ ఈ సర్కిల్‌కి ఏమైద్ది అంటే రేడియస్ అయిద్దన్నమాట. అర్థమైందా? సో, ఈ రేడియస్‌ని ఫైండ్ ఔట్ చేశాక రేడియస్ తెలుసు మనకి. సెంటర్ తెలిసినప్పుడు మనకి ఫార్ములా తెలుసు. తర్వాత ఈ రేడియస్‌ని, సెంటర్‌ని మనం నార్మల్‌గా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో, నేనేం చేస్తున్నా చూడండి, ఇప్పుడు నేను డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తా. డిస్టెన్స్ అదే నేను ఆర్ అంటున్న దాన్ని నేను రేడియస్ కాబట్టి ఆర్ తెలిసిపోద్ది మనకి. మరి డిస్టెన్స్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇది ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు మరి వీటికి నేమ్స్ ఇస్తా నేను. x1, y1 ఈక్వల్స్ టు -7, 1 అండ్ x2, y2 ఈక్వల్స్ టు -4, -3 అంటున్నా నేను. సో, మరి x2 ఎంతుంది ఇక్కడ? x2 వాల్యూ -4 x1 వాల్యూ ఎంతుంది? -7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంతుంది? -3 y1 వాల్యూ 1 ఉంది, -1. It equals to r equals to √(-4 + 7) whole square plus -3 - 1 అంటే -4 whole square. It equals r equals to √(3 square -4 whole square 16 అయింది. r equals to 9 plus 16. It equals to √25. It equals to 5 వస్తుంది మనకి. సో, r ఈక్వల్స్ మనకి 5 వచ్చింది. సెంటర్ -7, 1 and -7, 1 and r equals to 5. So, equation of the circle x minus h whole square plus y minus k whole square equals to r square. మరి x minus h value -7 whole square plus y minus 1 k value 1 whole square equals to r value 5 square. So, x plus 7 whole square plus y minus 1 whole square equals to 25. మరి a plus b whole square formula a plus b whole square equals to a square plus b square plus 2ab. a minus b whole square formula a square plus b square minus 2ab. So, x square plus 7 square plus 2 into x into 7 plus y square plus 1 square minus 2 into y into 1. It equals to 25. X square plus 7 square 49 plus 14x plus y square plus 1 minus 2y minus 25 equals to 0. ఇక్కడ రాస్తున్నా x square plus y square రాస్తా నెక్స్ట్ ప్లస్ x టర్మ్ 14x minus 2y కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ 49 ఉంది, ఇక్కడ 1 ఉంది, 50 minus 25 అంటే plus 25 equals to 0. This one is find the equation of the circle which has its center at the point. ఇక్కడ కూడా సేమ్ సెంటర్ ఇచ్చాడు మనకి. సేమ్ మోడల్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చింది మనకి 5 మార్క్స్ క్వశ్చన్. సెంటర్ 6, 1 అన్నాడు అండ్ టచెస్ ద స్ట్రేట్ లైన్. ఈ సర్కిల్ ని ఒక లైన్ టచ్ అవ్వకుండా ఇలా పోతుంది అనుకుందాం, స్ట్రేట్ లైన్.
5x ప్లస్ 12y మైనస్ 3 ఈక్వల్ 0. మరి ఒక స్ట్రేట్ లైన్ తెలిసి మనకి ఒక పాయింట్ తెలిసినప్పుడు ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఈ స్ట్రేట్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. స్ట్రేట్ లైన్స్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం మనం. సో ఆ డిస్టెన్స్ కనుక్కుంటే అదే ఏమైందంటే రేడియస్ అయిపోద్ది మనకి. సో రేడియస్ ఈక్వల్స్ టు distance between point and straight line. It equals to మరి డిస్టెన్స్ ఎట్లా వస్తుంది? దీన్ని మనం ఏమంటామంటే దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా అంటారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ or ax1 plus by1 plus c divided by under root of a square plus b square mod. సో ఇదే స్మాల్ r అయిపోద్ది. r ఈక్వల్స్ టు mod ఇది కదా ఈక్వేషన్ 5 ఇంటూ x1 వాల్యూ, ఇది x1 అనుకోవాలి కాసేపు, ఇది y1 అనుకోవాలి. x1 వాల్యూ 6 ప్లస్ 12y, y అంటే 1 ప్లస్ c అన్నాడు బట్ -3 ఉంది అక్కడ, -3 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x 5 స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y 12 స్క్వేర్. సో r ఈక్వల్స్ టు 30 ప్లస్ 12 -3 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 5 స్క్వేర్ 25 ప్లస్ 12 స్క్వేర్ 144. r ఈక్వల్స్ టు 30 ప్లస్ 12 42 minus 3 39 divided by root 169. So it implies r equals to 39 divided by 13. 13 ones are 13 threes are. r equals to 3 వచ్చింది మనకి. రేడియస్ ఎంత వచ్చింది ఇప్పుడు? 3 వచ్చింది. ఇప్పుడు రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు, మనం సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, equation of the circle x minus h whole square plus y minus k whole square equals to r square. మరి h కామా k ఎంత ఇచ్చాడు వాడు? h కామా k ఎంత ఇచ్చాడు మనకి? 6 కామా 1 ఈక్వల్స్ టు 6 కామా 1 అండ్ r ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఈ పాయింట్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. x minus h value 6 whole square plus next y minus k value 1 whole square equals to 3 square. So x square plus 6 square minus 2 into x into 6 plus y square plus 1 square minus 2 into y into 1 equals to 9. So x square plus 36 minus 12x plus y square plus 1 minus 2y minus 9 equal 0. X square plus y square minus 12x minus 2y plus 36 plus 1 37 minus 9 28 equals to 0. This one is the answer. Next problem చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ 3,4 ఈజ్ 1 ఎండ్ ఆఫ్ ఏ డయామీటర్. ఇప్పుడు సర్కిల్ యొక్క డయామీటర్ ఉంటుంది, అది సెంటర్ గుండా పాస్ అవ్వకుండా పోతుంది. ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు వాడు మనకి. ఎంత ఇచ్చాడు? 3,4 అన్నాడు. మరి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి ఇంకేమన్నా ఇచ్చాడా? ఇంకేం కనుక్కోమన్నాడు అంటే ఇగో ఈ ఎండ్ పాయింట్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ సర్కిల్ ని యూజ్ చేస్తూ సెంటర్ ని కనుక్కుందాం. సెంటర్ ఏమైందంటే ఈ పాయింట్ కి మిడ్ పాయింట్ అయింది. సో సెంటర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. సో దీన్ని కంపేర్ చేస్తాను నేను. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx plus
2fy plus c equals to 0. సో 2g ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ఉంది వై స్క్వేర్కి వై స్క్వేర్ ఉంది బట్ ఎక్స్కి ఎక్స్ ఉంది బట్ 2g ప్లేస్లో ఎంత ఉన్నట్టు 2g ప్లేస్లో -4 ఉంది -4 కామా ఇక్కడ వైకి వై ఉంది బట్ 2f ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ -6 ఉంది 2f ఈక్వల్స్ టు -6 అండ్ c ఈక్వల్స్ టు 11 ఉంది సో మనకు కావాల్సింది g ఈక్వల్స్ టు -4/2 అండ్ f ఈక్వల్స్ టు -6/2 క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా 2 1 జా 3 జా g ఈక్వల్స్ టు -2 అండ్ f ఈక్వల్స్ టు -3 మనకి సెంటర్ కి ఫార్ములా ఏంటి మరి సెంటర్ h కామా k ఈక్వల్స్ టు -g కామా -f ఫార్ములా t ఈక్వల్స్ టు g ఎంత వచ్చింది మనకి -2 వచ్చింది కామా -f ఎంత వచ్చింది -3 వచ్చింది d ఈక్వల్స్ టు 2 కామా 3 let another end point is x comma y అనుకుందాం given diameter end point another end point 3 comma 4 అన్నాడు 3 comma 4 అన్నాడు సెంటర్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ మరి సెంటర్ ఎంత వచ్చింది మనకి సెంటర్ 2 కామా 3 వచ్చింది ఈక్వల్స్ టు మరి మిడ్ పాయింట్ కి ఫార్ములా ఏంటి x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 కామా y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2 ఇక్కడ చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను 2 కామా 3 ఈక్వల్స్ టు ఒక ఎండ్ పాయింట్ మనం x కామా y అనుకున్నా ఒక ఎండ్ పాయింట్ ని మనం x కామా y అనుకున్నా అనదర్ ఎండ్ పాయింట్ 3 కామా 4 అన్నాడు సో ఇది x1 కామా y1 ఇది x2 కామా y2 అనుకుందాం సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను x ప్లస్ 3/2 కామా y ప్లస్ 4/2 వీటిని ఈక్వల్ చేస్తూ కంపేర్ చేయాలి x ప్లస్ 3/2 ఈక్వల్స్ టు 2 అంటే చూడండి ఇక్కడ దీంతో దీన్ని ఈక్వల్ చేసిన నేను సేమ్ రేషియో కాబట్టి దీంతో దీన్ని ఈక్వల్ చేస్తాను నేను సో y ప్లస్ 4/2 ఈక్వల్స్ టు 3 సో x ప్లస్ 3 ఈక్వల్స్ టు ఈ 2 నడు పంపిస్తే ఇంటూ అయింది 2 2 జా 4 x ఈక్వల్స్ టు 4 మైనస్ 3 x ఈక్వల్స్ టు 1 వచ్చింది నెక్స్ట్ y ప్లస్ 4 ఈక్వల్స్ టు ఈ 2 అడిగితే ఇంటూ అయింది 6 y ఈక్వల్స్ టు 6 మైనస్ 4 y ఈక్వల్స్ టు 2 సో అనదర్ ఎండ్ పాయింట్ equals to 1 comma 2